దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. సాధారణంగా క్రికెట్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఎవరు ఊహించని విధంగా కొన్ని జట్లు భారీ స్కోర్ సాధిస్తే, మరోవైపు కొన్ని జట్లు అత్యల్ప స్కోర్కే పరిమితం అవుతుంటాయి. అయితే ఇలాంటి మ్యాచ్ని మాత్రం మీరు గతంలో ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. 427 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేసి రికార్డు సృష్టించని చెప్పొచ్చు. ఏకంగా 2 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ మిడిల్ సెక్స్ కౌంటీ లీగ్లో ఈ వింత చోటు చేసుకుంది. ఈ లీగ్లో 3వ టైర్ డివిజన్ నార్త్ లండన్ సిసి థర్డ్ 11కి, రిచ్మండ్ సిసి ఫోర్త్ 11కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సిసి నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 426 భారీ పరుగుల స్కోర్ సాధించింది. నార్త్ లండన్ బ్యాటింగ్లో డాన్ సీమన్ శతకం సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన రిచ్మండ్ సిసి ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. పరుగులు చేయకుండానే బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. బ్యాటింగ్లో ఘోర విఫలమైంది. టీంలో అంతా కలిసి అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. చేజింగ్లో రిచ్మండ్ 5.4 ఓవర్లలో 2 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇందులో ఒక పరుగు వైడ్ రూపంలో ఎక్స్ట్రా వచ్చింది. అంటే టీం అంతా కలిసి చేసింది ఒకే ఒక్క పరుగు అన్నమాట. నార్త్ లండన్ బౌలింగ్లో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లు పడగొట్టగా, థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. రిచ్మండ్ బ్యాటర్లలో 9 మంది డకౌట్ అయ్యారు. చివరి బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్కి రాలేదు. దీంతో రిచ్మండ్ 2 పరుగులకి ఆల్అవుట్ అయింది. అందులో ఒకటి వైడ్ కావడం గమనార్హం. దీంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్, లీస్ట్ ఏ క్రికెట్ కిందకు రానున్నందున ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.